Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 2nd. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, కడప కొండల్లో ఆది మానవుని ఆనవాళ్ళు. లేటెస్ట్గా కడప కొండల్లో ఆది మానవునికి ఆనవాళ్ళని ఎవరు గుర్తించారు? పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. నెక్స్ట్ వన్, జిఎస్టీ వస్తువులు 1.84 లక్షల కోట్లంట. జిఎస్టీ యాక్ట్ భారతదేశంలో తొలిసారిగా ఏ ఇయర్లోకి వచ్చింది? ఏ ఇయర్ నుండి అమల్లోకి వచ్చింది జిఎస్టీ చట్టము? జిఎస్టీ అనేది తొలిసారిగా ఏ రాష్ట్రంలో చేశారు? జిఎస్టీకి మొత్తం స్లాబ్స్ ఎన్ని? జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు పనిచేస్తారు? భారతదేశంలో లేటెస్ట్గా జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎన్నవ సమ్మిట్? ఇవన్నీ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ మన మౌంట్ పెంటాలి అగ్నిపర్వతం. అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న అగ్నిపర్వతాలు క్రియాశీలక అగ్నిపర్వతాలు. మరి అగ్నిపర్వతం పేరిస్తాడు, ఏ దేశంలో బద్దలైందంటాడు. నెక్స్ట్ వన్, ఢిల్లీలో వాహనాలకు ఇంధనం బంద్ అంట. 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు ఇంధనాన్ని ఫ్యూయల్ని బంద్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాలుష్యాన్ని అరికట్టడానికి నాన్న. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, కడప జిల్లాలో ఆది మానవుని ఆనవాళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఆది మానవుని ఆనవాళ్ళను గుర్తించారు. మరి జంతువులను కాల్చి తిన్న ఆధారాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్, తెలుపు, ఎరుపు, నలుపు వర్ణ రేఖ చిత్రాలు కూడా లభ్యమయ్యాయి అంట. ఎవరు గుర్తించారండి? పురావస్తు శాఖ సర్వేవారు. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో జీవించిన మనిషి ఎలా ఉండేవాడు? నెక్స్ట్, ఏమి తిన్నాడు? నెక్స్ట్ వన్, ఎలా తిన్నాడు, ఎక్కడ నివసించాడు వంటి పైన పరిశోధన చేశారు వాళ్ళు. లేటెస్ట్గా కడప జిల్లాలో ఆది మానవుని ఆనవాళ్ళు గుర్తించారు. ఎవరు అంటే పురావస్తు శాఖ వారు. ఇటీవల కాలంలో లభ్యమైన పురావస్తు శాస్త్రవేత్త సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వారి యొక్క శిలాశాసనాలు ఏమైనా గుర్తించారా? ఇవన్నీ చూస్తూ ఉండాలి. మనకి విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు. తూర్పు గంగ శాసనాలు. నెక్స్ట్ అలాగే మనకి ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రెండవ దేవరాయలు యొక్క శిలాశాసనాలు కూడా గుర్తించారు. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 రాజ్యాలు పాలించాయి కదా, సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఈ 4 రాజ్యాల్లో మనకి రెండవ దేవరాయలు ఉంటారమ్మా. మరి రెండవ దేవరాయల ఆనవాళ్ళు లేదా శిలాశాసనాలు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గుర్తించారంటే ప్రకాశం జిల్లాలో గుర్తించారు. నెక్స్ట్ అలాగే కర్నూలు జిల్లాలో అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన 14వ శతాబ్దపు శిలాశాసనాలు కూడా గుర్తించారు. ఇక్కడ కర్నూలు జిల్లాలో. అలాగే కళ్యాణి చాళుక్యులు కన్నడ శాసనాలని మరి ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించారంటే తెలంగాణలో గుర్తించారు. నెక్స్ట్ మన బుద్ధిని తల. నెక్స్ట్ పెద్ద తాటి చెట్టున ఎక్కడ గుర్తించారంటే రత్నగిరి అనే ప్రాంతంలో గుర్తించారు. రత్నగిరి అంటే ఒడిశా గుర్తు రావాలి. ఒడిశా. లేటెస్ట్గా గుర్తించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నా చూస్తూ ఉండాలి. అంటే కడప కొండల్లో ఆది మానవుని ఆనవాళ్ళు గుర్తించారు. నెక్స్ట్ విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు. అలాగే ప్రకాశం జిల్లాలో రెండవ దేవరాయల యొక్క శిలాశాసనాలు గుర్తించారు. అండ్ కర్నూలు జిల్లాలో విజయనగరం రాజుల యొక్క 14వ శతాబ్దం యొక్క శిలాశాసనాలు గుర్తించారు. అండ్ కళ్యాణి చాళుక్యుల కన్నడ శాసనాలను తెలంగాణలో గుర్తించారు. బుద్ధుని తల, పెద్ద తాటి చెట్టుని ఎక్కడ గుర్తించారు? రత్నగిరి అనే ప్రాంతంలో. ఎక్కడ అంటే ఒడిశా అని గుర్తు రావాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది ఇలా లింక్ చేసుకుంటే సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా జిఎస్టీ వసూలు 1.84 లక్షల కోట్లంట. జిఎస్టీ వసూలు. భారత రాజ్యాంగంలో జిఎస్టీ గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ ఏంటంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1 దేని గురించి తెలియజేస్తుందంటే జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. జిఎస్టీ యాక్ట్ 2016లో వచ్చింది. జిఎస్టీ యాక్ట్ 2016. జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1వ తారీఖున జిఎస్టీ అమల్లోకి వచ్చింది నాన్న. ఈ జూలై 1 ఇంపార్టెన్స్ జిఎస్టీ డే.
జీఎస్టీ డే ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం? జూలై 1వ తారీఖున జరుపుకుంటాం. జూలై 1 ఇంపార్టెన్స్. మరొక ఇంపార్టెన్స్ అన్న ఎస్బీఐ డే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన రోజు. ఈ జూలై 1 మరొక ఇంపార్టెన్స్ నేషనల్ డాక్టర్స్ డే. నేషనల్ డాక్టర్స్ డే. భారతదేశంలో తొలిసారిగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటంటే అస్సాం రాష్ట్రము. అస్సాం. ఓకేనా? మరి జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఉంటారు? జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు ఉంటారు. ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నిర్మలా సీతారామన్. అయితే జీఎస్టీ వలన ప్రతి నెల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది. ఉదాహరణకి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 28 వరకు వసూలైన జీఎస్టీ కలెక్షన్ మొత్తాన్ని మార్చి 1వ తారీఖు రిలీజ్ చేస్తారు. అంటే లాస్ట్ మంత్ కలెక్షన్స్ అన్నీ మనకి ఈ మంత్లో చెప్పడం జరుగుతుంది. ఈ మంత్లో ఉన్న కలెక్షన్స్ వచ్చే నెల చెప్పుకుంటాం మనం. మరి లేటెస్ట్గా జీఎస్టీ వసూలు 1.84 లక్షలు వచ్చింది ఫిబ్రవరి మంత్లో. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూలు. ఇప్పుడు ఈ జీఎస్టీ వసూలుని గత ఇయర్ 2024 ఫిబ్రవరితో పోల్చుకుంటే పెరిగాయా తగ్గాయని చూసుకోవాలి. మనకి 2024 ఫిబ్రవరి నెలలో 1.68 లక్షల కోట్ల ఆదాయం అప్పట్లో. అంటే ఈసారి ఎంత వచ్చింది గమనించాలి, 1.84 లక్షల కోట్లు. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి పెరిగింది. అంటే దాదాపుగా 9.1% వృద్ధి. 9.1% వృద్ధి సాధించింది. మరి హైయెస్ట్ జీఎస్టీ కలెక్షన్ ఇండియా. భారతదేశంలో ఏ నెలలో అత్యధిక జీఎస్టీ వలన వసూలు రావడం జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి నెల వచ్చిన వసూలు గుర్తుపెట్టుకునే కన్నా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నెలలో అత్యధిక జీఎస్టీ వసూలు రాబట్టే అది చూసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ జీఎస్టీ కలెక్షన్ ఇండియా 2024 ఏప్రిల్ మంత్. 2024 ఏప్రిల్ మంత్. మరి ఆ మంత్లో జీఎస్టీ వలన ఎంత ఆదాయం వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంటే 2.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ నెంబర్ని ఇప్పటికొచ్చి ఏ నెంబర్ బట్ ఈ నెంబర్ని ఇప్పటివరకు ఏ నెలలో కూడా సాధించలేదు. ఒకవేళ ఈ నెంబర్ పెరిగిందంటే అది గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ జీఎస్టీ కలెక్షన్ ఇండియా 2024 ఏప్రిల్ 2.10 లక్షల కోట్లు వచ్చింది. జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. జీఎస్టీ స్లాబ్స్. జీఎస్టీ స్లాబ్స్ అంటే ట్యాక్సెస్. భారతదేశంలో ఎన్ని రకాల జీఎస్టీ ఉన్నాయంటే 0% అండ్ 5%, నెక్స్ట్ వన్ 12%, నెక్స్ట్ వన్ 18% అండ్ నెక్స్ట్ వన్ 28%. మరి 35%కి జీఎస్టీని తీసుకొస్తున్నారమ్మా అప్కమింగ్. 35% వరకు జీఎస్టీ అనేది పెంచుకోవచ్చు. ఓకేనా? మరి జీఎస్టీ మనకి జీఎస్టీని సవరించడానికి, జీఎస్టీలో వస్తువులపైన ట్యాక్సెస్ని సవరించడానికి ఒక కమిటీ వేశారు నాన్న. ఈ కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీ. సామ్రాట్ చౌదరి కమిటీ. జీఎస్టీ వస్తువుల హేతుబద్ధీకరణపైన వేసిన కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్. 54 జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2024 సెప్టెంబర్ 9న జరిగింది. నెక్స్ట్ 55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 2024 డిసెంబర్ 21వ తారీఖున జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. లాస్ట్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే జైసల్మేర్ అనే ప్రాంతంలో జరిగింది. జైసల్మేర్. జైసల్మేర్ అంటే రాజస్థాన్. గుర్తుపెట్టుకోవాలి. 55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగు 2024 డిసెంబర్ 21వ తారీఖున జైసల్మేర్లో జరిగింది. రాజస్థాన్ ప్రాంతంలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. జీఎస్టీ అనేది మనకి సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే కేంద్ర పరోక్ష పన్ను. మనకి కేంద్ర పరోక్ష పన్ను అని గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలో జీఎస్టీ గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ చట్టం 101. జీఎస్టీ గురించి తెలియజేసే ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1. జీఎస్టీ యాక్ట్ 2016లో వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలై 1. జీఎస్టీ తొలిసారిగా అమల్లోకి వచ్చిన రాష్ట్రం అస్సాం. జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రస్తుతం ఎవరు ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు నాకు గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ జీఎస్టీ కలెక్షన్ ఇండియా 2024 ఏప్రిల్. ఎంత కలెక్షన్ అయింది? 2.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. నెక్స్ట్ 55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగు 2024 డిసెంబర్ 21. ఎక్కడ జరిగింది? జైసల్మేర్ అంటే రాజస్థాన్ గుర్తు రావాలి. జీఎస్టీ ట్యాక్సెస్ అంటే స్లాబ్స్ 5 టైప్స్. 0% అండ్ 5% అండ్ 12%, నెక్స్ట్ 18 అండ్ 28.
ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మౌంట్ పెంటాలే అగ్నిపర్వతం. ఒక అగ్నిపర్వతం వార్తలో ఉంది. క్రియాశీలక అగ్నిపర్వతం మనకి వరల్డ్ జాగ్రఫీలో వస్తుంది. మన కరెంట్ అఫైర్స్ పర్పస్లో ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న ఒక అగ్నిపర్వతం వార్తలో ఉంది. ఈ అగ్నిపర్వతం పేరు ఏంటి? మౌంట్ పెంటాలే. మౌంట్ పెంటాలే అగ్నిపర్వతం ఇటీవల కాలంలో ఏ దేశంలో బద్దలైంది అంటే ఇథియోపియా. మరి ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి చూస్తూ ఉండాలి. మౌంట్ ఇబు అని అగ్నిపర్వతం బద్దలైనట్టు వార్తల్లోకి వచ్చింది. మౌంట్ ఇబు అంటే గుర్తు రావాల్సింది ఇండోనేషియా. నెక్స్ట్ వన్ మౌంట్ మెరాపి అని అగ్నిపర్వతం వార్తల్లో ఉంది. ఏ దేశం అంటే ఇండోనేషియా గుర్తు రావాలి, ఇండోనేషియా. నెక్స్ట్ వన్ మౌంట్ సెమురు అని అగ్నిపర్వతం వార్తల్లో ఉంది. మరి ఏ దేశంలో బద్దలవుతుంది అని అంటే ఇండోనేషియా. గుర్తుపెట్టుకోవాలి, మౌంట్ ఇబు కానీ, మౌంట్ మెరాపి కానీ, మౌంట్ సెమురు కానీ ఇండోనేషియా. ప్రపంచంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా బద్దలైంది ఎక్కడంటే ఇండోనేషియా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కీలోవియా అగ్నిపర్వతం. కీలోవేయా అని ఉంటుంది. ఈ కీలోవియా అగ్నిపర్వతం ఎక్కడ బద్దలైందండి? అమెరికా. నెక్స్ట్ వన్ తాల్ అగ్నిపర్వతం వార్తలో ఉందమ్మా. తాల్ అగ్నిపర్వతం. ఈ తాల్ అగ్నిపర్వతం ఇటీవల కాలంలో ఎక్కడ బద్దలైందంటేమా గుర్తుపెట్టుకోవాలి, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్ రెగ్జానస్ అగ్నిపర్వతం. రెగ్జానస్ అగ్నిపర్వతం ఇటీవల కాలంలో ఏ దేశంలో బద్దలైందంటే ఐస్లాండ్. నెక్స్ట్ వన్ మౌంట్ స్ట్రాంబోలి. నెక్స్ట్ వన్ మౌంట్ ఎట్నా. మరి రెండు అగ్నిపర్వతాలు ఏ దేశం అంటే గుర్తు రావాల్సింది మనకి ఇటలీ గుర్తు రావాలి, ఇటలీ. ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో మౌంట్ పెంటాలే అంటే ఇథియోపియా గుర్తు రావాలి, మౌంట్ ఇబు అంటే ఇండోనేషియా, మౌంట్ మెరాపి ఇండోనేషియా, మౌంట్ సెమురు ఇండోనేషియా, అండ్ కీలోవియా అగ్నిపర్వతం అమెరికా గుర్తు రావాలి, టాల్ అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్ రెగ్జానస్ అగ్నిపర్వతం ఐస్లాండ్ గుర్తు రావాలి, మౌంట్ స్ట్రాంబోలి ఇటలీ, మౌంట్ ఎట్నా నెక్స్ట్ ఇటలీ గుర్తు రావాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఢిల్లీలో వాహనాలకు ఇంధనం బంద్. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రధానంగా కర్బన ఉద్గారాలు తగ్గించాలి. ఢిల్లీ అంటే మనకు గుర్తుకొచ్చింది కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, పొల్యూషన్. అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. అలా ఢిల్లీలో వాహనాలు ప్రధానంగా 15 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఒక వాహనం కొన్న తర్వాత దాని గ్యారంటీ 15 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే ఈ వాహనాలకి ఇంధనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు, అంటే ఫ్యూయల్. అలా వార్తల్లోకి వచ్చింది. చూద్దాం, 15 సంవత్సరాలకు పైగా వినియోగిస్తున్న పాత వాహనాలకు ఇంధనం అమ్మకాలు నిలిపివేస్తున్నారంట. దేనికోసం అంటే వాయు కాలుష్యం మరియు వాహన ఉద్గారం తగ్గించే దిశగా. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. మరి ఇటీవల కాలంలో ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రెయిన్స్ కృత్రిమ వర్షాలు కురిపించారు. ఎవరంటే ఐఐటి కాన్పూర్ వారు. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్. మనకి ఎగ్జామ్లో ప్రశ్న ఎలా వస్తుందంటే ఢిల్లీలో వాయు కాలుష్యం వలన కృత్రిమ వర్షాలు కురిపించిన ఐఐటి. ఏ ఐఐటి వారంటే ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు కురిపించారు, ఆర్టిఫిషియల్ రెయిన్స్. మనకి 2024లో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరం లాహోర్ పాకిస్తాన్లో. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా వార్తల్లోకి వచ్చింది లాహోర్ అంటే పాకిస్తాన్ గుర్తు రావాలి. ఢిల్లీ అంటే దేశ రాజధాని, మీకు తెలిసిందనా. లేటెస్ట్గా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా గారు వచ్చారని చెప్పుకున్నాం. ఆమె ఢిల్లీకు 4వ మహిళా ముఖ్యమంత్రి, అంటే వరుస క్రమంలో ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు. మరి ఢిల్లీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 అని చెప్పుకున్నాం. ఢిల్లీలో ఏ పార్టీ విజయం సాధించింది? బీజేపీ పార్టీ అని చెప్పుకున్నాం. బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయని మాట్లాడుకున్నాం. ఒకసారి చెక్ చేయండి, ఒకసారి మీరు చూస్తే మీకు చాలా ప్లస్ అవుతున్నాను. మరి కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా భారతదేశం 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా టార్గెట్. మా 2070 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా భారతదేశం అడుగులు వేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలో పర్యావరణంపై లేదా కర్బన ఉద్గారాలపై ఫైట్ చేస్తున్న ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్, ఒక సదస్సు
సిఓపి అనే సమిట్ అమ్మ కాఫ్ అంటాం. ఈ కాఫ్ అనే సమిట్ వాతావరణ మార్పులపైన ఫైట్ చేస్తుంది. మరి సిఓపి అనే సమిట్ 1995లో ఏర్పాటైందన. లేటెస్ట్గా COP29 సమిట్ ఎక్కడ జరిగింది మనకి 2024లో అంటే అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. కాఫ్ అంటే వాతావరణంలో మార్పులు తగ్గించడానికి యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమిట్. ఈ కాఫ్లో మన ఇండియా కూడా మెంబర్షిప్ ఉంది. దాదాపుగా దీంట్లో 197 దేశాలకు సభ్యత్వం ఉంది ప్రస్తుతము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ ఎన్ఎండిసి డైరెక్టర్గా. మరి ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఖనిజాలకు సంబంధించి ఒక డైరెక్టర్గా ఒక మహిళ వచ్చారు. ఎవరు చూద్దాం. ప్రభుత్వ రంగ ఖనిజాల ఎన్ఎండిసి లిమిటెడ్ డైరెక్టర్గా ఎవరు ఇచ్చారో ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. మరి ఎన్ఎండిసి ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1958లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్. మనకి ఇదే 1958లో డిఆర్డిఓ అనే సంస్థ ఏర్పాటైంది. డిఆర్డిఓ అనే సంస్థ. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇదే 1958లో నాసా ఏర్పాటైంది. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటైందను. మనకి ఐఎండి అంటాం. అంటే ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. భారత వాతావరణ సంస్థ అంటాం. భారత వాతావరణ సంస్థ 1875లో ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటై 2025 జనవరి 15 నాటికి 150 ఇయర్స్. మరి ఇప్పుడు ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్తల్లోకి వచ్చింది కావున దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ అన్నాం. మరి హైదరాబాద్లో సిసిఎంబి ఉందమ్మా. సిసిఎంబి అంటే సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. ఇదే హైదరాబాద్లో ఎన్ఐఎన్ ఉంది. జాతీయ పోషకాహార సంస్థ అంటాం. ఇలా చూస్తూ ఉండాలి మీరు. నెక్స్ట్ హైదరాబాద్లో ఇన్కోసిస్ ఉందమ్మా. ఇన్కోసిస్ అంటే INCOIS. మరి హైదరాబాద్లో ఉన్న ఇన్కోసిస్ వాతావరణంలో ఉన్న మార్పులపైన ఫైట్ చేస్తుంది. అంటే ప్రధానంగా విపత్తు సమయంలో సాయం అందిస్తుంది ఈ సంస్థ. ఈ సంస్థకు 2025 ఒక అవార్డు వచ్చింది. ఈ అవార్డు పేరు ఆపద ప్రబంధన్ అవార్డు. మరి ఆపద ప్రబంధన్ అవార్డు ఎవరి సందర్భంగా ఇస్తారు, ఎవరి జయంతి సందర్భంగా ఇస్తారంటే సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇస్తారు. అంటే ప్రధానంగా విపత్తు సమయంలో సాయం అందించిన వ్యక్తులకు మరి సంస్థలకు అందిస్తారు ఈ అవార్డు. ఈ అవార్డు వ్యక్తులకు అందిస్తే 5 లక్షలు ఇస్తారు ప్రైజ్ మనీ. అదే సంస్థలకు అందిస్తే ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే 51 lakhs. గుర్తుపెట్టుకోవాలి. ఆపద ప్రబంధన్ అవార్డు అన్న సుభాష్ చంద్రబోస్ అవార్డు అని ఒకటే. 2025లో ఆపద ప్రబంధన్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే హైదరాబాద్లో ఉన్న ఇన్కోసిస్ అనే సంస్థకి ఇచ్చారు. ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఉండాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తలసరి ఆదాయము 7.3% వృద్ధి. ఓకే, తలసరి ఆదాయము 7.3% వృద్ధి అంట. అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయము ప్రతి సంవత్సరము 7.3% వృద్ధి సాధిస్తే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అని ఇటీవల కాలంలో ఎవరు ప్రస్తావించారు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంఘం చైర్పర్సన్ అంటే 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా అరవింద్ పనగారియా. ఈ అరవింద్ పనగారియా 2026 నుంచి రాబోతున్నారు కదా. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నియమించింది దీని పేరుని. ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. భారతదేశం యొక్క తలసరి ఆదాయం 7.3% వృద్ధి సాధిస్తే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అని చెప్పాడు ఈయన. చూడాలి, 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే ప్రతి సంవత్సరం 7.3% సాధించాలి. ఎవరు చెప్పారు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా. ఇదే సమయంలో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి. మరి ఆ సంస్థ వారు ఏం చెప్పారంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు అంటే 6.5% ఉండవచ్చు అంట. చూడండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. మరి ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందన్న? ప్రపంచ బ్యాంకు
వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ప్రతి సంవత్సరం వార్షిక వృద్ధి రేటు ఎంత ఉండాలని చెప్పింది? 7.8%. మా 7.8% సాధించాలి. భారతదేశం యొక్క వార్షిక వృద్ధి రేటు ప్రతి సంవత్సరం 7.8% సాధిస్తే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అని ఇటీవల కాలంలో ఎవరు ప్రస్తావించారంటే వరల్డ్ బ్యాంక్ వారు ప్రస్తావించారు. అలాగే నీతి ఆయోగ్ సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఏమని చెప్పాడంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ సిఇఓ మీకు ఐడియా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కష్టపడి పనిచేస్తే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అని నీతి ఆయోగ్ సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తావించారు. ఇప్పుడు భారతదేశం తలసరి ఆదాయం 7.3% వృద్ధి సాధిస్తే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని లేటెస్ట్గా ఎవరు ప్రకటించారంటే అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల కాలంలో నియమించారు. ఈయన పదవి కాలం 2026లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? ఎన్కే సింగ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విశాఖ బీచ్కు బ్లూ ఫ్లాగ్ రద్దు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎవరిస్తారు నానంటే గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ఈఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే డెన్మార్కుకు చెందిన వారు ఇస్తారు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. ప్రధానంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అంటే గుర్తు రావాల్సింది బీచ్లకు ఇచ్చే గుర్తింపు. పర్యావరణ పరంగా పర్యాటకుల పరంగా ఎక్కువ మంది సందర్శిస్తూ ఉన్న బీచ్లకి అంటే ఆహ్లాదకరంగా ఉండాలి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పరంగా బెస్ట్గా ఉండాలి, ఆ బీచ్లను ఎక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉండాలి. అటువంటి వాటికి ఏమిస్తారు అని ఏ గుర్తింపు ఇస్తారు? బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇస్తారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఏ దేశానికి చెందిన వారు ఇస్తారంటే గుర్తుపెట్టుకోవాలి డెన్మార్కుకు చెందిన సంస్థ వారు ఇస్తారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు డెన్మార్కుకు చెందిన సంస్థ వారు ఇస్తారు. అంటే ప్రధానంగా ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఒక బీచ్కి, ఆ బీచ్ పేరే రుషికొండ బీచ్, దానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేసినట్టు వార్తల్లోకి వచ్చింది అంటే విశాఖలో ఉన్న ఒక బీచ్, ఆ బీచే రుషికొండ బీచ్. మరి రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఏ ఇయర్లో ఇచ్చారంటే 2020లో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే పర్యాటక పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. నెక్స్ట్ వన్ పార్కింగ్ భద్రత. ఈ పార్కింగ్ భద్రత సరిగా లేదు. పార్కింగ్ భద్రత సరిగా లేకపోవడం వల్ల నెక్స్ట్ వన్ వీధి కుక్కల నిర్వహణలో, వీధి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయండి ఈ బీచ్లో. ఎప్పుడైతే వీధి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయో అక్కడ పర్యాటకులు రావడానికి భయపడుతున్నారు, పర్యాటకులు రావడానికి ఇష్టపడటం లేదు. అందువలన ఈ గుర్తింపుని రద్దు చేస్తున్నట్టు వార్తల్లోకి వచ్చింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు భారతదేశంలో ఇప్పటివరకు 2025 నాటికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్ల సంఖ్య 13. ఇప్పుడు విశాఖపట్నానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు, జస్ట్ తాత్కాలికంగా మాత్రమే. మరలా ఆ ఎక్విప్మెంట్ ఇవన్నీ పాటిస్తే మరలా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మరి భారతదేశంలో తొలిసారిగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చిన బీచ్ ఏంటంటేనమ్మా చాలా ఇంపార్టెంట్. ఆ బీచ్ పేరే చంద్రబాగ్ బీచ్. ఎక్కడ? ఒడిస్సాలో ఉందమ్మా. భారతదేశంలో తొలిసారిగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ పేరు చంద్రబాగ్, ఒడిస్సాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఆ బీచ్ పేరు రుషికొండ బీచ్. ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారంటే డెన్మార్కుకు చెందిన సంస్థ వారు ఇస్తారు. మరి ప్రధానంగా డెన్మార్కు చెందిన ఏ సంస్థ వారు ఇస్తారంటే ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్న, ఎగ్జామ్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. బ్లూ ఫ్లాగ్ బీచ్
బ్లూ ఫ్లాగ్ అనే పదం కనిపిస్తే దేనికి ఇస్తారు? బీచ్లకు ఇస్తారు. దీంట్లోనే ఉంది. బ్లూ ఫ్లాగ్ అంటే బీచ్లకు ఇచ్చే గుర్తింపు. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద గత ప్రశ్నలు ఒకసారి మనం చూస్తే జిఎస్టీను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్నే వస్తు సేవల పన్ను అని పిలుస్తారు. భారతదేశంలో జిఎస్టీ చట్టం 2016లో వచ్చింది. జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1. ఆ జూలై 1 జిఎస్టీ డే అని చెప్పుకుంటున్నాం మనం. జిఎస్టీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మరి ఆప్షన్ 2లో 61 అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెల్లిస్తుంది? 61వ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుంది అంటే ఓటు హక్కు. గుర్తుపెట్టి, ఓటు హక్కు వయసు గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ చట్టము 61. అంటే ఇందిరాగాంధీ కాలంలో 21 ఇయర్స్ ఓటు హక్కు వయసు 21 ఇయర్స్ ఉండేది. అప్పుడు 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎంత తగ్గించారు అంటే 18 సంవత్సరాలు తగ్గించారు ఓటు హక్కు వయసు. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో వచ్చింది. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం అయితే 1978లో వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్ ఏమని చెప్పుకున్నాం అంటే చంద్రబాగ్ బీచ్. చంద్రబాగ్ బీచ్ అంటే ఏం గుర్తు రావాలి? ఒడిశా గుర్తు రావాలి. నెక్స్ట్ రుషికొండ బీచ్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి. నెక్స్ట్ కప్పాడ బీచ్ అంటే కేరళ గుర్తు రావాలి. కప్పాడ బీచ్ అంటే కేరళ. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన 13వ బీచ్, ఆ బీచ్ పేరు చాల్ బీచ్ అమ్మ, చాల్ బీచ్. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన 13వ బీచ్ భారతదేశం నుంచి బీచ్ పేరు చాల్ బీచ్. ఎక్కడుంది? కేరళ. దీనితో కలిపి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్ల సంఖ్య 13 భారతదేశంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మనకి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.